ఏదైతే పిఏసి చైర్మన్ పదవి అనేది ఉందో గత ప్రభుత్వాల నుండి అంటే స్వర్గీయ వైఎస్ఆర్ అంతకుముందు నుండి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆనవాయితీ ఏంటంటే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనే పదవి అపోజిషన్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అందులో అందరు కలిసి ఎవరి పేరు అయితే ఎన్నుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఆర్ఎస్లో 39 ఫిరాయింపులు మినాయిస్తే 39 కదా, అందరు కలిసి ఎవరి పేరు అయితే ఎన్నుకుంటారో వాళ్ళకి ఆ పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాలి. ఇది సాంప్రదాయం. వీళ్ళందరూ హరీష్ రావు గారి పేరు ఎన్నుకున్నారు, అదే వాళ్ళు దాన్ని ఆర్డర్ చేద్దామనుకుంటున్నారు. కానీ ఈలోపు స్పీకర్ ప్రసాద్ గారు ఏం చేశారంటే అరకేపూడి గాంధీ పేరు అనౌన్స్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఆ పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ చర్చకు వివరణ ఇచ్చే ప్రయత్నంలో అరకేపూడి గాంధీ గారు ఏమంటున్నారంటే స్టిల్ ఐ మీన్ బీఆర్ఎస్, నేను ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా, నేను పార్టీ మారలేదు, నేను ప్రతిపక్షమే కదా, ఏం ప్రాబ్లం మీకు, ఎందుకు అరుస్తున్నారని ఆయన చిన్న వివరణ ఇవ్వడానికి అయితే ప్రెస్ ముందుకు వచ్చాడు. కానీ మనోడు రేవంత్ రెడ్డి సమక్షంలో గెలిచిన నెల 2 నెలలకే పార్టీ మారిండు, కండువా కప్పుకుండు.